మైకల్ సిననే నన్ను బాగా ప్రేమించేటోడు. మరి అదేవిధంగా మా డాడీ మాకు డాడీ సూర్యగాడు స్టేజ్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు డాడీ మిర్యాలగూడలో శుక్రరామ నరసింహకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ చూసుకొని ఇక్కడికి వస్తానన్నాడు. అని మళ్ళీ అన్నే ఫోన్ చేసి అటు పోయి నేను ఇటు రాలేను, నేను ఇటే వస్తాను అని చెప్పడం జరిగింది. సూర్యాపేట మాడుగుల ఈ రెండు ప్రోగ్రాంను వదులుకొని మా కోసం మా గ్రామానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అన్నగారిని అమ్మ కోసం తన పాటను ప్రసంగించవలసిందిగా కోరుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మైకల్ సీనన్న కావచ్చు, మా ఎర్రగోపాల్ అన్న కొడుకు ఎర్ర సూర్యం కావచ్చు, అట్లనే మాటల పుట్ట మా సంజీవ్ అన్న కావచ్చు, ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి కళాకారులు మన ఎంపీటీ సాబ్ అన్న పేరు నరసన్న కాదు, నరసన్న కావచ్చు, ఇక్కడ ముందర ఉన్నటువంటి మన ఊరు బిడ్డలంతా కావచ్చు, నిత్యం నాతో పాటు అంటే భార్య భర్తలు అంటే సగభాగం అనుకుంటారు కదా సహజంగా, కానీ నాలో సగభాగం అయ్యి కర్ణాటక ప్రవీణ్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక టైంలో నాకు తిండి లేనటువంటి టైంలో కూడా తిండి పెట్టినోడు. ఇదే పాటలు పాడబోయి అనేక సార్లు బస్టాండ్ల పుంటూ పడుకున్నటువంటి సందర్భాలలో నన్ను కార్లలో ఎక్కించకపోయి సభలు తీసుకొచ్చేది. వాడు నిమ్మలంగా కూర్చున్నాడు వేదిక ముందు. ప్రవీణ్ అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఒక కళాత్మకమైన హృదయం కాబట్టి. నిజంగా కూడా ఈ బహుజన తల్లులకు, బహుజన నికర్స్ అయిన ఉద్యమకారులకు శుక్రరామ నరసయ్య ఎప్పుడు కూడా ప్రతినిత్యం వాళ్లకు నా పాట, నా మాట, నా పంచాయతీ ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా ఉంటాయి. ఇంకొకటి ఏమంటే అమ్మ చనిపోయిన రోజు తర్వాత 10వ దినం రోజు నేను కొంచెం అనివార్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉండవలసి వచ్చి రాలేదు. ఈ రోజు కూడా నేను కూడా ఆ మిర్యాలు కూడా సూర్యాపేట లోక్సభలో పోతే వీడికి రాలేననే డౌట్ వచ్చి అది క్యాన్సిల్ చేసుకొని వీడికి రావడం జరిగింది. అయితే అది క్యాన్సిల్ చేసుకొని వీడికి రావాల్సినటువంటి సందర్భం ఎందుకు అనంటే అమ్మ అబ్బాసాయమ్మ ఒక కొడుకును గల్లే. ఇది నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. ఆ మాట చెప్తానికి ఇంత దూరం వచ్చిన. ఒక కొడుకును గండే. ప్రతి తల్లి సంతానం కలుగుతుంది, కొడుకులను బిడ్డల్ని గంటారు. కానీ అబ్బాసాయమ్మ కొడుకును గండే. ఈ అఖండ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి 145 కోట్ల జనాభాకు బతుకు మెతుకు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ కరెన్సీ నోటి మీద ఉండాలనే ఒక ఉద్యమాన్ని అన్నది. ఆ ఉద్యమాన్ని నిర్మాణం చేసేదే పరశురామన్న. నిజంగా కూడా నేను కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నానా. నీ ఉద్యమానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు పరిచయం అయినప్పుడు తప్పుగా అనుకోవద్దు. నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నేను అనుకున్నా, ఏమనుకున్నా అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కార్డు పాపతి ఉంటారు. అంతా తెల్లంగిలు వేసుకొని హాస్టల్లో పుట్టి అక్కడిక్కడ పోయి అడుకొని బతికేటోళ్ళు ఉంటారు. అలా ఇదొక సంఘం అనుకున్నా నేను. నిజంగా కూడా తప్పుగా అనుకున్న తర్వాత ఇది నడిచిపోయే క్రమం కొద్దీ నేను ఏడిపోయినా నీడలా వెనకనే ఉంటుంది. ఏంద్రాబాయ్ అని చెప్పి రాడు సుదీర్ఘంగా నేను మా సురేష్ మహాజన అనుకోకుండా కలిసి ముచ్చట పెట్టే క్రమంలో అసలు అన్న ఏంది ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది, నడవగలుగుతాడా, నిలబడగలుగుతాడా అంటే ఏకంగా అన్న యాత్రలు చేసుడు మొదలుపెట్టిన తర్వాత నిజంగానే కాడికి ఇక్కొని జైలు వేసుకొని నిమ్మలంగా జోలు నింపుకొని ఇంటికాడు ఉండేటోడు అయితే అది ఒక్కడే ఉండి మళ్ళా శుక్రరామ నరసయ్య ఒక్కడే ఎట్లా బయటకు వచ్చిండో మా పరశురామన్న కూడా అట్లనే బయటకు వచ్చిండు. అన్నా నువ్వు ఒక్కనివి కాదు, నీకు అమ్మ లేకపోయినా బహుజనవాదం అనేటువంటి తల్లి బాబాసాహెబ్ దీవెన, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ఊరోళ్ళు మన బిడ్డలు ఎంత దూరం ఉంటే అంతమంది దీవెనలు తోడు నీడ నీకు ఉంటది. నువ్వు ఎక్కడ కూడా ధైర్యపడేద్దు. రెండోటి వేదిక మించేలో ఒకటి చెప్పదలుచుకున్నా, నీవు చేసే ఉద్యమానికి బాబాసాహెబ్ బొమ్మని
కరెన్సీ నోటు మీద పెట్టాలని చేసే ఉద్యమానికి నేను ఖచ్చితంగా నీకు ఒక పాట చేసిస్తా. నేను ఈ వేదిక నుంచి వెళ్ళి అమ్మ సాక్షిగా నీకు థ్యాంక్ యూ హామీ ఇస్తున్నా. రకరకాలుగా తల్లి అనగానే రకరకాలుగా చెప్తుంటారు. ఇప్పుడు ఇందాక ఎంకన్నట్టు భూదేవికి ఉన్నటువంటి ఓర్పు ఉంటుంది తల్లికి. పచ్చి బాలింపై వెచ్చాలు మింగుతూ వల్లు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డలు పిండేసి సాకిళ్ళు అమ్మోరు సబ్బోలే ఎరగొను. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేసి పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది. ముఖ్యమా మెరిసే రత్నమా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేక కూసున్నా రావ బంటోలే కాపలాగుంటది. సందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడుతుంది. అంటే ఇది ఇంటేనేమో పాట, ఇది ఇంటే పాట అని విశ్లేషిస్తే దీన్ని వర్ణించలేం. పాటలు మాటలు అమ్మ గురించో నాయన గురించో త్యాగాల గురించో మనం ఎన్ని పాటలు రాసినా అది జ్ఞాపకంగా ఉంటాయేమో, అది ప్రేరణతో ఇంకొంచెం ముందుకు పోతుందేమో. కానీ తల్లికి తండ్రికి పాట రాసేటోడు కానీ పాడేటోడు కానీ ఎవడు సరిపోడని అయితే చెప్పగలుగుతాను. నేను ఒక పాట అంటే నాకు తెలిసిన కాడికి పాడుతుంటా, తెలిసిన కాడికి రాస్తుంటా, నాకేం పెద్ద తెలియదు. ఇంకొక మాట ఏంటంటే, నేను వచ్చేటప్పుడు మా మైకల్ సీన్ అన్న నేను నలుగురం వస్తున్నప్పుడు అల్ల ఒక చిన్న చర్చ వచ్చింది. అడిగి పోతున్నాం కదా, ఏం మాట్లాడతారు ఏం రాస్తారు అంటే, అన్న సభ ఇంత పెద్దగా పెట్టినని నాకు తెలియదు. అమ్మ సమాధి కాడికి పోయి ఇట్లా పూలు వేసి అమ్మని వెళ్ళిపోతామేమో అనుకున్నాం. వీడికి వచ్చిన తర్వాత లెజెండ్ ఎవరు గొరిటింకన్నా, సంజీవ్ అన్న, పాశం అన్న ఎవరెవరు ఉన్నారు వీడికి వచ్చాక. వాస్తవానికి మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, నువ్వు రాజ్యానికి అడ్డం పోతున్నావు, రాజ్యం నిన్ను ఉంచదు, నిన్ను చంపుతుంది. నువ్వేమో కడుపు నిండా ప్రేమించి పెళ్లి చేసుకొని కడుపు నిండా 3 పిల్లల కన్నావు. నువ్వు వస్తే నీ పిల్లలు ఎట్లా, నీ పెళ్ళం ఎట్లా, నీ సంసారం ఎట్లా అంటుంది మా అమ్మ ఇప్పుడు. నేనేమో ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి బతుకున్నాను. మా భార్య పిల్లలు ఊర్లోనే ఉంచితే నేను పోతందుకు వారం 10 రోజులు అవుతుంది, పిల్లలకు దూరం అవుతున్నా. అమ్మా నాయన ఎప్పుడు వస్తాను, మధ్యరాత్రి కాడ లేచి నా పిల్లలు మా పూజమ్మని అడిగితే ఆమె ఏం చెప్పలేక రమ్మని నన్ను పిలవలేక, వాళ్ళకి ఏం చెప్పలేక రమ్మని నన్ను పిలవలేక, నేను చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆపలేక సంవత్సరాల కొద్దీ ఆ మదన పడుతుంటే ఆ తల్లి ఎట్లయితే బాధపడుతుందో నేను ఆ బాధను దగ్గరికి వెళ్ళి చూసిన. తర్వాత మా నాయన బతుకున్న రోజులు మా అమ్మ పని చేయలేదు, మా నాయన అన్ని చూసేది. మా నాయన సరిపోయిన తర్వాత మా అమ్మ పని చేయడం స్టార్ట్ చేసింది. అంటే తప్పదు, ఎవరు లేరు, మేము చిన్నోళ్ళు. అదే క్రమంలో నేను చదువు పని చేసి పని పోవడం మొదలైంది. అదే టైంలో ప్రజానాట్యం మండలి నాకు తోడ ఈ పాట పోవడం అయింది. పాట ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పుడో ఇప్పుడు పనన్నే ఎగ్గొట్టినా బంధువుగాని, కానీ పాటలు వదిలిపెట్టలేదు. ఆ పాటను పట్టుకున్నామంటే ఇక్కడ దాకా నడిపించింది. అనేక సార్లు రకరకాల దాడులు చేయాలంటారు, రకరకాలు చేస్తుంటారు. అయినా అది మన జాతి అయినా, మందు జాతి అయినా, మనువాదం అయినా, ఇంకే వాదం అయినా అక్కడ అన్యాయం జరుగుతుంది. జాతికి పాడే కడతా అంటే ఖచ్చితంగా సుఖరావు నడిసే పాట కడతాడు. విడిచిపెట్టాడు ఎంత లావుగా చూడన గాని. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట
తెలిసింది మాయమ్మ ఊరోజు మల్లొస్తానని తిరిగి రాడాయనమ్మ కోయిలమ్మ ఓ కోయిలమ్మ మల్లొస్తానని తిరిగి రాడాయనమ్మ కోయిలమ్మ ఓ కోయిలమ్మ మల్లొస్తానని తిరిగి రాడాయనమ్మ కోయిలమ్మ ఓ కోయిలమ్మ మల్లొస్తానని తిరిగి రాడాయనమ్మ సాయమ్మ తాడగప్పమ్మ రాగానే చాలా 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 సంతోషంగా ఉన్నా. నేను లేట్ అయినప్పటికీ చాలా సంతోషంగా ఉన్నా. మీ ఉద్యమానికి ఖచ్చితంగా సుఖరాం నరసయ్య సురాన టీం నిత్యం మీరు నిజంగా నిక్కర్సుగా వాస్తవమైన బాట నడిచినన్ని కాలాలు ఆ బాటకు నా పాట తోడై ఉంటది, మీ ఎమ్మటే ఉంటది. ఏడికి పోను, ఏడికి పిలిచినా వస్తా. ఇంకోటి ఏంటంటే వీడికి రావాల్సినటువంటి నేనేదో పిలిచి నన్ను రాలే,
ఎందుకు నేను రావడం జరిగింది అంటే, బహుజన తల్లులు ఎక్కడ, బహుజన ఉద్యమకారుల తల్లులు కావచ్చు, పాటకాళ్ళ తల్లులు కావచ్చు, ఆటకాళ్ళ మొత్తం మీద ఈ ఉద్యమాలు కళాకారులు ఎవరైనా కావచ్చు, బహుజన తల్లులు బహుజన తండ్రులు ఎక్కడ కను మూసిన సుఖరాం నడిసే ఖచ్చితంగా పోయి వస్తాడు. ఎందుకు పోతాడు? ఈ ఉద్యమాలు, ఈ దేశంలో ఉద్యమాలు నిర్మాణం అయ్యిందే దళిత వాడలలో. దళిత వాడలలో కాకుండా ఉద్యమాన్ని మనం ఇంకోలాగా చూడలేము. అటు నక్సలైట్ ఉద్యమం కావచ్చు, ఇక్కడ బహుజన ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాలు, ఏ ఉద్యమాలు చూసుకున్నా బహుజన తల్లులు గర్భం దాలిస్తే. నేను ఒక పాటలో రాసిన, బహుజన తల్లి నిండు గర్భవతిగా ఉన్నది, బహుజన తల్లి నిండు గర్భవతిగా ఉన్నది, గడియకో కొడుకును కంటనే ఉన్నది, ఉద్యమాలకు అర్పిస్తూనే ఉన్నది. ఈ పుట్టుకని ఆపడం మా పిల్లలగానే మా అమ్మ మానానికి తాళం వేసేటువంటి రాజ్యం ఏ రాజ్యం రా, దానికి ఎంత ముందు అని ఒక పాటలు రాస్తే ఒక పెద్ద మనిషి అడిగిండు, వెలివాడను మించిన పందికాన ఈ భూమి మీద ఉందా అని అంట. నేను వెలివాడను మించిన బందికాన ఈ భూమి మీద ఉన్నదా? మేము ఏ తప్పులు చేయకుండానే ఊరికి దూరంగా ఉన్నాం. మా 20 రూపాయలన్న పాటలు రాసిన నేను. వెలివాడ దాటక నడుగురు చూడక నేలరాలి నొల్ల సావుకేక, త్యాగాల మాగాని తరగని సంపద, తల్లడిల్లే జనుల తట్టి లేపిన పాట, నీలి రంగు చెడ్డ నింగి కగరాలని అంటారా అని బతుకు మారిపోవాలని, ఎర్రవు పాలన్న ఎత్తుకున్న పాట మనవారి ఎరపైన మండే నిప్పుల తోట, నింగి తొంగి చూసి కోరి కొంగు చాపి అడుగుతుండే రాఘవ ప్రభుణ రాగాల రక్తము, మన ఆలేరు మన రాఘవపురం రాఘవ ప్రముణ రాగాల రత్నము, ఎర్రవు పాలన్న మా ధిక్కార స్వరము. నిజంగా కూడా ఎంత గొప్ప తల్లుల కన్నది. నేనైతే ఒక మాట అయితే చెప్తా, ఈ దేశంలో కులం ఉన్నది, అది పోవడం కష్టం, మతం ఉన్నది, పోవడం కష్టం. ఇక్కడ మనమే మారాలి. నేను 100 జన్మలు ఎత్తిన, ఏ జన్మ లేదు, ఇదే లాస్ట్ ఫైనల్. ఓల ఉంటే మాత్రం 100 జన్మలు ఎత్తిన ఇదే పాటలు పాడేటువంటి నాలెడ్జ్ ఉండేటువంటి లెక్కనే పుట్టాలి. ఇంకా 100 జన్మలు ఎత్తిన మా సుక్క మాదిగ యాదమ్మ కడుపులనే పుట్టాలి. నాకు డప్పు కొట్ట రావాలి. ఎవరికి అమ్ముడు పోకుండా ఇట్లనే నిలబడి పోత చచ్చిపోయిన ఇబ్బంది లేదు. కానీ ఎవరి కాళ్ళ కాడ సుఖరాం నరసయ్య ఎప్పుడు కూడా తలకాయ పెట్టాడు. ఒకవేళ నేను అక్కడ పెడుతుందంటే అది నా సావయం ఉంటది. నేను ఈ వేదిక నుంచి చెప్పే అటువంటి అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నా. ఒకవేళ నేను ఏదైనా చేసినా అంటే, నా తల ఏమన్నా పెట్టిందంటే అది నా తలాప కొండెత్తేసినట్టు లెక్క. ఆ రోజు అన్న మళ్ళా సందర్భం కలిసినప్పుడు వస్తే పొద్దుల దామగుణం పోయింది, షూట్ ఉంది, దామగుణం షూట్ ఉంది. పాట వదలవద్దా? బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య అంటే, నేను పొద్దున్న లేస్తే బైరాగి లెక్క బయటనే ఉంటా కదా. ఒకవేళ మా భార్య పూజమ్మ మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న బయట పోయి ఉంటే ఏమని అనుకుంటున్నా అనుకుంటానని అనుకుని రాసిన, ఇప్పటికీ కూడా పేపర్ మీద రాయాలి. ఇంకా బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబై వస్తే రామ్ నరసయ్య. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబై వస్తే రామ్ నరసయ్య. ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబై వస్తే రామ్ నరసయ్య. ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబై వస్తే రామ్ నరసయ్య. పాటలకు అక్కినలుగా రామ్ నరసయ్య, నన్ను పట్టున మోసం చేస్తే రామ్ నరసయ్య. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, రామ్ నరసయ్య. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా సంతోషిస్తే రామ్ నరసయ్య. ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా సంతోషపడితే రామ్ నరసయ్య. అంచుతోటి గొంగడేసి రామ్ నరసయ్య, అంచుతోటి గొంగడేసి రామ్ నరసయ్య. నువ్వు 10 మందిల వాడుతుంటే రామ్ నరసయ్య, నీ కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య. నా గుండె జల్లు మంటదయ్యా రామ్ నరసయ్య. నీ మాయ మాటలన్నీ చెప్పి రాము నరసయ్య, నన్ను మా వల్లకు ఎడవ
వాప్తివి రామ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ నరసయ్య ముస్తాబైకి రామ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ నరసయ్య రామ నరసయ్య ఎరికోరి ఇంట్రెస్ట్ని రామ నరసయ్య. మళ్ళా ఇల్ల కూడా ప్రశ్న ఉంటది, ఏరి కోరి ఎంటొస్తుంది రామ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ నరసయ్య ప్రశ్నించే పాట కాడ రామ నరసయ్య రాజ్యము పగబట్టాగల్ల నిన్ను రామ నరసయ్య ఇక నీకేమన్నైనదంటే రామ నరసయ్య మేము దిక్కులేని పక్షులమే రామ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ నరసయ్య రామ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ నరసయ్య పట్టుల ముస్తాబయొత్తి రామ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ నరసయ్య బొమ్మల ముస్తాబయొత్తి రామ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ నరసయ్య పట్టుల ముస్తాబయొత్తి రామ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ నరసయ్య నేను బొమ్మల ముస్తాబయొత్తి రామ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ నరసయ్య ముస్తాబయొత్తి రామ నరసయ్య. ఒకవేళ అనుకుంటుందా అని చెప్పి ఏదో జాలీగా ఉన్నాడు ఒక ఆడి ప్రోగ్రామ్ పోయి వస్తూ తుత్తగానే అనుకున్నాం. అది కూడా రికార్డ్ చేస్తా, అందరికి చూపిస్తా. ఇదొక్క విషయం అయితే చెప్పాలి, నేను మాటలు పడి దిగిపోతుంటే అన్న పాట పాడడం అన్న మంచిదే. ఇక్కడ సమాజంలో ఒక మగోడు సమాజంలో ఉద్యమం చేయాలన్నా, నిలబడాలన్నా, ముఖ్యంగా నిలబడాలన్నా పెళ్లి కాకపోతే తల్లిదండ్రి అయి ఉండాలి, పెళ్లి అయితే పెళ్ళమై ఉండాలి. ఈ మూడు పైరాలు లేకుండా పెళ్లి కాకపోతే తల్లిదండ్రి అయి ఉండాలి, పెళ్లి అయితే పెళ్ళమై ఉండాలి. ఈ మూడు పైరాలు లేకపోతే కుండుడు కాదు. కాబట్టి జీవించినంతసేపు జీవనం ఒక రూము నుండి జీవన రెండు శరీరాలు కలిసినప్పుడు మాత్రమే భార్యని స్త్రీగా చూద్దాం. అక్కడి నుంచి పక్క దొరికినామంటే అమ్మ లెక్క చూద్దాం. అది చూడడం వల్ల ఈ ప్రపంచంలో మనం ఇంకా 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 ఏంటంటే అని సాధించవచ్చు. నేను ఇక్కడ దాకా వచ్చి ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా అంటే నా భార్య పూజమ్మ. నేను ఎంత ప్రమాదంలో ఉన్నా, ఏమైనా పోతే పోతావు, నువ్వేం తెల్ల నేను కూడా ఏమైనా వేసుకొని వస్తావు, అయితే పోవాడు అసలు పిల్లలు ఎడదొరుకుతుంది. కానీ ఇంకొకటి, నేను ఆమెకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. కాకపోతే ఫైనల్ గా నాకు ఒక కోరిక ఉంది, 1,00,000 మంది సభల ఇట్లా నాకు పరిజనవన్న లాంటి వాళ్ళు పిలిచి ఒకవేళ మైక్ ఇస్తే ఆ 1,00,000 మంది సభల ఆమె రుణం తీర్చుకోలేను. కాబట్టి కింద పడుకొని 2 కాళ్ళు మొక్కాలనుంది. ఆ రోజు చూస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఎప్పుడు వదిన గురించి చెప్తారు కానీ అమ్మ గురించి కూడా కోరుకుంటున్నాను. ఇంతసేపు మన అబ్బసాహం గురించి చెప్పింది లేదు, అబ్బసాహం గురించి ఇంతసేపు అమ్మ ఎవరికైనా అమ్మ. నేను అందుకే ఇంకో మాట, నేను ఇంకన్నా ముంగలు అందాం అనుకున్నా, బట్ ఇంకా మిస్ అయింది. మా అమ్మ ఎరులై పారుతుంది బీరు బరండి, ఎరులై పారుతుంది బీరు బరండి, ఎవరేమైనా సర్కారుకు పర్వాలేదండి. బడ్జెట్ను తెచ్చిపెట్టే మద్యపానము, బడ్జెట్ను తెచ్చిపెట్టే మద్యపానము, ఇక ఉంచేంది పోతేంది తాగేటోళ్ళ పానము. అయితే వెంకన్న ముంగల్ని అందాం అనుకున్నాం. వెంకన్న ఉంటే ఖచ్చితంగా నన్ను అడిగేటోని. నేను పెద్ద అది ఏమనుకుని అడిగేస్తాను, ఎందుకంటే నా డౌట్ క్లియర్ కాదు. నా కడుపు ఉబ్బరం ఉంటుంది, అలా అడిగేస్తాను. శ్రీకాంచెల్లి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మా దాకా, ఇక మా వెనకొచ్చే జనరేషన్ ఎటు వస్తుంది ఏందనేది తెలియదు కాబట్టి ఇక మా దాకా ఇది నా వయసుకు, నా అనుభవానికి నాకు చాలా పెద్ద మాటే అయి ఉండొచ్చు. ఈ దేశంలో ముఖ్యంగా ఈ దేశంలో కళాకారులు ఎక్కువ ఉంటారు. ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణలో కళాకారులు ఎక్కువ ఉంటారు. ఎక్కడ చూసుకున్న కళాకారులు 100% మాదిగ బిడ్డలే ఉంటారు. అయితే ఇంకా ఉంటే నేను మాట ఏమడుగుదాం అనుకున్నానంటే, మా అమ్మ నన్ను కనేటప్పుడు
మా సుఖయాదమ్మ నన్ను గనేటప్పుడు ఆమె తీసిన పురిటి నొప్పుల అరుపులను మించిన రాగం ఎవడన్నా తీయగలుగుతాడా ఈ భూమి మీద అన్న అని అడుగుదాం అనుకున్నా. బట్ అనలేడు. ఎందుకంటే 100 మంది శ్రీశ్రీలు వచ్చినా, 100 మంది గోరెటెంకనలు వచ్చినా, 1,00,000 మంది గతారణలు వచ్చినా అమ్మ తీసేటువంటి మాలకంటేందుకు ఆ తల్లి పడుతున్నటువంటి పురిటి నొప్పుల రాగాన్ని మించి రాగం తీసే కొడుకు ఈ భూమి మీద పుట్టలేదు తోడు, ఇక ఉట్టడు కూడా. కాబట్టి తల్లి గురించి అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు కదా మనం. ఏమన్నా అదేగా, ఎందుకంటే మనం ఆ రాగాన్ని నుంచి ఏం పాడతాం, ఏమి వాడలేం. కాబట్టి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువ. తల్లి మీద నాకు తెలిసి 1,00,000 పాటలు కట్టాను కదా, 1,00,000 పాటలు రాస్తాడు, తగ్గదు అది. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మన అమ్మ మనకు ముసలిగా కొడుతుంది కదా, కానీ అదే తల్లి ముంగల మనకి 80 ఏళ్ళున్నా మనకి 80 ఏళ్ళున్నా ఆ తల్లి కళ్ళకు మనం అప్పుడే పుట్టినటువంటి పశుగుడ్డు లెక్క కనబడతాం. గదిపోయి తల్లి, ఆ తల్లికి దండం పెడతాం. ఎంత దూరం వచ్చినా థ్యాంక్ యూ సో మచ్. గుండెలు వెళ్ళగొట్టాల్సిన మాట మాట్లాడినవే శ్రావణవాస్ అన్న, అబ్బాయి దుఃఖం వచ్చింది నాకు. తల్లి ఆ వయసుకు వచ్చింది అంటే మన బిడ్డతో సమానం చేసుకోవాలి. ఇదొకటి గుర్తు పెట్టుకోవాలన్నా, ఆ వయసుకు ఆ తల్లి వచ్చింది కాబట్టి బిడ్డతో సమానంగా చూసుకోవాలి. అద్భుతంగా మన సమాజం కోసం సమాజం